హాయ్ అండి, వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ ఫర్ ఆస్ట్రోనమర్స్. సో ఫస్ట్ ఆస్ట్రోనమర్స్ అంటే ఎవరు అనేది డిస్కస్ చేద్దాం. ఆస్ట్రోనమర్స్ అంటే ఎవరు అంటే వీళ్ళు ఎక్కువగా ఎర్త్ అవుట్ సైడ్ అంటే స్పేస్లో వీళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వీళ్ళని మనం సైంటిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ ఆస్ట్రోనమర్స్కి ఈ పైథాన్ ఎందుకు యూజ్ అవుతుంది అండ్ అదేవిధంగా ఈ ఆస్ట్రోనమర్స్ ఎట్లాంటి ప్యాకేజెస్ యూస్ చేస్తారు, ఎట్లాంటి లైబ్రరీస్ యూస్ చేస్తారు, ఎట్లాంటి మాడ్యూల్స్ యూస్ చేస్తారు అనేది ఇప్పుడు నేనైతే డిస్కస్ చేస్తాను. సో ఎవరైతే ఈ ఆస్ట్రోనమర్స్ ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఆస్ట్రోఫిజిక్స్ అనేది నేర్చుకుంటారు. ఈ ఆస్ట్రోఫిజిక్స్ అనేది మొత్తం కూడా నేనైతే చెప్పాను ఇందాక, స్పేస్ ఓరియంటెడ్గా, ప్లానెట్స్ సంబంధించింది కానీ, స్టార్స్ సంబంధించింది కానీ, సో దాని ఓరియంటెడ్గా మొత్తం కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చదువుతారనమాట. సో వాళ్ళకి ఈ ఆస్ట్రోపీ అనే ఒక ప్యాకేజ్ యూజ్ అవుతుంది. ఈ ఆస్ట్రోపీ అనే ప్యాకేజ్ ఎక్కడ ఉంటుంది అంటే పైథాన్లో ఉంటుంది. సో ఈ ఆస్ట్రోపీ ప్యాకేజ్ సహాయంతో ఈ ఆస్ట్రోఫిజిక్స్ చేసిన వాళ్ళు, నార్మల్గా ఆస్ట్రోఫిజిక్స్ చేసిన వాళ్ళైనా కానీ, లేకపోతే ఈ ఆస్ట్రోనమర్స్ అయినా కానీ, వాళ్ళకు కావాల్సిన రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ ఆస్ట్రోపీ అనేది యూజ్ చేస్తారు. సో ఈ ఆస్ట్రోపీ అనేది పైథాన్తోనే మనకి బిల్డ్ చేయడం జరిగింది. ఇది ఒక పైథాన్లోనే ఒక ఆస్ట్రోపీ అనే ఒక ప్యాకేజ్. సరే, ఆస్ట్రోపీ అనేది యూజ్ చేస్తారు, ఓకే. సో ఆస్ట్రోఫిజిక్స్ అనేది అట్లా ఉంటుంది, ఆస్ట్రోనమర్స్ అనేది ఓకే. దెన్ వాట్ అబౌట్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అంటే దీన్ని JWST అంటారు. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది మనకి డిసెంబర్ 25th 2021 అనుకుంటా. సో అది లాంచ్ చేయడం జరిగింది. ఈ టెలిస్కోప్ ద్వారా వాళ్ళు ఏదైతే వీళ్ళకి డేటా వస్తుందో, బేసిక్గా వీళ్ళకి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని వీళ్ళు ఒకవేళ అనాలిసిస్ చేయాలనుకున్నా, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆస్ట్రోపీ యూస్ చేసుకొని, డిఫరెంట్ ప్యాకేజెస్ పైథాన్లో యూస్ చేసుకొని వాళ్ళు అనాలిసిస్ అయితే చేస్తారు. వీళ్ళకి చాలా డేటా వస్తుందంట, సో దీంతో అయితే చేస్తారంట. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఈ నంపై, ఈ సైఫై, అదేవిధంగా ఓపెన్సివి, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ ఎందుకు? సో ఎందుకంటే ఈ నంపై అనేది ఫస్ట్ మనకు నార్మల్గా ఈ స్పేస్ రిలేటెడ్ అంటే మొత్తం కూడా ఇమేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో ఇమేజ్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు ఒక ఇమేజ్ని మనము న్యూమరికల్గా చూడాలంటే అది పక్కగా మ్యాట్రిక్స్ ఉంటుంది. సో ఆ మ్యాట్రిక్స్లో ఎట్లాంటి ఆపరేషన్ చేయాలనుకున్నా కూడా మనకి ఈ న్యూమరికల్ పైథాన్ నంపై అనేది యూజ్ అవుతుంది. ఈ న్యూమరికల్ పైథాన్ ద్వారా మనము మల్టీ డైమెన్షనల్ సంబంధించిన అరేస్ని క్రియేట్ చేసుకొని మనకు కావాల్సిన ఆపరేషన్ మనం చేసుకోవచ్చు. సో ఇమేజ్ డేటా అనేది మనం ఒకవేళ న్యూమరికల్ చూస్తే అది మెట్రిక్స్లో ఉంటుంది కాబట్టి అది తప్పనిసరిగా నంపై అనేది యూజ్ చేయాలి. సో సైఫై అనేది ఎక్కువగా సైంటిఫిక్ ఓరియంటెడ్గా యూజ్ చేస్తారు కాబట్టి సో సైఫై అనేది కూడా మనం యూజ్ చేస్తాం. ఓపెన్సివి ఎందుకంటే ఓపెన్సివి అనేది ఇమేజ్ ప్రాసెసింగ్కి, కంప్యూటర్ విజన్కి యూజ్ చేస్తారు. సో ఒక ఇమేజ్ని ఎట్లా రీడ్ చేయాలి, ఒక ఇమేజ్ని ఎట్లా సేవ్ చేయాలి, ఒక ఇమేజ్లో థ్రెషోల్డ్స్ ఎట్లా కనుక్కోవాలి, ఒక ఇమేజ్లో ఎట్లా మనం ఎడ్జెస్ కనుక్కోవాలి, అండ్ ఒక ఇమేజ్లో మనము ఏ విధంగా బైనరీగా చూడాలి అనేది మొత్తం కూడా ఈ ఓపెన్సివిలో మీకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇది కూడా ఒక లైబ్రరీ. దెన్ పాండాస్. సో ఇన్ కేస్ మీకు డేటా వస్తే ఆ డేటా ఒకవేళ టేబులర్ ఫార్మాట్లో ఉన్న, ఏ ఫార్మాట్లో ఉన్నప్పటికీ కూడా మీరు డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి డేటా అనాలిసిస్ చేసే టైంలో ఈ పాండాస్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ మ్యాట్ప్లాట్లిబ్ ఎందుకోసం అంటే ఏదైనా డేటా విజువలైజేషన్ చేసుకోవాలనుకున్నా, వాళ్ళు ఏదైనా ప్లాట్స్ చూసుకోవాలనుకున్నా, ఆ డేటాని ఏదైనా ప్లాట్స్ చూసుకోవాలనుకున్నా, సో ఈ మ్యాట్ప్లాట్లిబ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఈ ఆస్ట్రోనమర్స్ అనేది ఆస్ట్రోనమర్స్ యూజ్ చేస్తారు, ఓకే. ఏ పెద్ద పెద్ద కంపెనీస్లో ఏదైనా యూజ్ చేస్తారంటే నాసా కానీ, ఇస్రో కానీ, స్పేస్ కానీ, ఈ 3 కంపెనీస్లో తప్పనిసరిగా యూజ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా C కానీ C++ కానీ యూజ్ చేస్తారు. దానికన్నా ప్రీవియస్గా ఫోటాన్ యూజ్ చేసారు. సో ఇప్పుడు పైథాన్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మీరు ఇంకా వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళి పైథాన్ ఫర్ ఆస్ట్రోనమర్స్ అని క్లిక్ చేసినట్లయితే మీకు వికీపీడియా వస్తుంది. దాని తర్వాత దీనికి సంబంధించిన డిఫరెంట్ డాక్యుమెంటేషన్స్ వస్తాయి. అండ్ యూట్యూబ్లో కూడా 10 years, 7 years, 8 years సంబంధించి పెద్ద ప్రొఫెసర్స్ కానీ, పెద్ద సైంటిస్టులు కానీ దీని గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఇంకా డెప్త్ కావాలంటే అక్కడికి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. సో హోప్ మీకు పైథాన్ అనేది ఈ ఆస్ట్రోనమర్స్ కూడా యూస్ చేస్తున్నారు అండ్ సైంటిస్టులు కూడా యూస్ చేస్తున్నారు. సో పెద్ద కంపెనీ నాసా, ఇస్రో, స్పేసెస్ కూడా యూస్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది, ఓకేనా. సో ఇదంతా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను నెక్స్ట్ మంత్ పైథాన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. పైథాన్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు టోటల్ టీచ్ చేయడం జరుగుతుంది, అది కూడా తెలుగులో. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను డెమో లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను. డెమో చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి.
థ్యాంక్ యూ.